హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రాసినట్లు చెప్తున్న ఓ లేఖ తీవ్రమైన దుమారం రేపుతోంది. కారు డ్రైవర్ ప్రసాద్ తనను చచ్చిపోయేటట్టు కొట్టాడని వివేక రాసినట్లు చెప్తున్న లేఖను ఆయన బంధువులు శుక్రవారం సాయంత్రం పోలీసులకు అందించారు. నా డ్రైవర్ నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నాను అని చచ్చేలా కొట్టాడు. ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టొద్దు. ఇట్లు వివేకానందరెడ్డి అని ఆ లేఖలో ఉంది. ఈ లెటర్ అందుకున్న పోలీసులు కారు డ్రైవర్ ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. పులివెందులకు చెందిన ప్రసాద్ 1.5 నెలగా వైఎస్ వివేక వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 11:30 గంటలకు ఇంటి వద్ద వదిలిన ప్రసాద్ తిరిగి ఎప్పుడొచ్చాడు అనేది తెలియదు. జగన్ చెప్పినట్లు గొడ్డలితో దారుణంగా నరకడంతో తీవ్రంగా గాయపడిన వివేక ఆ లేఖ రాసే పరిస్థితిలో ఉన్నాడా అనేది అనుమానమే. ఆ లేఖపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పందించారు. గొడ్డలితో నరికి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ఎలా ఈ లేఖ రాయగలుగుతారు అని ప్రశ్నించారు. కారు డ్రైవర్ ప్రసాద్ను రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు ఆర్ సుధాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లేఖను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వివేకానే ఆ లేఖ రాశాడా లేదా అని తెలుసుకున్నారు. గురువారం రాత్రి 11:30 గంటలకు కారు డ్రైవర్ ప్రసాద్ వివేకాను ఆయన నివాసంలో వదిలి వెళ్లిపోతుండగా భోజనానికి వివేక డబ్బులిచ్చాడని, తాను ఇంట్లోనే భోజనం చేస్తానని డ్రైవర్ వెళ్లిపోయినట్లు చెప్తున్నారు. వివేక హత్య వెనుక ఎవరున్నారు, ఎందుకు జరిగింది, ఏవైనా ఆర్థిక లావాదేవీల, కుటుంబ కలహాల లేదా ఫ్యాక్షనిస్టుల వ్యవహారమా అనే చర్చ సాగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.